హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. మీరు డెలివరీలో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ షేర్స్ మీ డీమ్యాట్ అకౌంట్లో హోల్డింగ్స్లో ఉంటాయి. సో ఈ హోల్డింగ్స్లో ఉన్న షేర్స్ ఎలా అమ్మాలో గ్రో యాప్ ద్వారా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ముందుగా ఇక్కడ గ్రో అప్లికేషన్ ఓపెన్ చేస్తాను. సో ఏదైతే మీ పిన్ ఏదైతే ఉంటుందో గ్రో పిన్తో దాన్ని లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనము స్టాక్స్లోకి వెళ్తే కనుక మనం ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ ఏవైనా ఉంటే కనుక అది మనకి ఇక్కడ కనిపిస్తుంది హోల్డింగ్స్ అనే దాంట్లోను. సో హోల్డింగ్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. హోల్డింగ్స్ మీద క్లిక్ చేయగానే మీకు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్, మల్టిపుల్ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక అవన్నీ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ నుంచి మీరు ఏ పర్టికులర్ స్టాక్ని కనుక మీరు సేల్ చేయాలంటే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సేమ్ డే మీరు మల్టిపుల్ స్టాక్స్ అమ్మాలనుకుంటే కూడా మీరు మల్టిపుల్ స్టాక్స్ని కూడా వేరే వేరే కంపెనీస్లో మీకున్న హోల్డింగ్స్ని కూడా మీరైతే సేల్ చేయవచ్చు. బట్ మనం స్టాక్స్ని అమ్మేటప్పుడు వాటిని వెరిఫై చేయవలసి ఉంటుంది. ఆ హోల్డింగ్స్లో ఉన్న స్టాక్స్ని ఒకసారి వెరిఫై చేయవలసి ఉంటుంది టీ పిన్ అనేది ఎంటర్ చేసి. మీరు సేమ్ డే మల్టిపుల్ స్టాక్స్ అమ్మాలనుకున్నప్పుడు ప్రతి స్టాక్ని టీ పిన్తో వెరిఫై చేయవలసిన అవసరం లేకుండా ఈ వెరిఫై హోల్డింగ్స్లో కనుక మీరు వెళ్తే మీరు అక్కడ టీ పిన్తో ఒకసారి వెరిఫై చేసేస్తే ఒక రోజులో, సో మీరు ఆ రోజులో ఎన్ని స్టాక్స్ కావాలన్నా డిఫరెంట్ కంపెనీస్వి మీరైతే అమ్మవచ్చు. ప్రతిసారి టీ పిన్ ఎంటర్ చేయవలసిన అవసరం అయితే ఉండదు. సో ఇక్కడ వెరిఫై హోల్డింగ్స్ మీద క్లిక్ చేసి చూద్దాము. సో వెరిఫై విత్ టీ పిన్ టు సెల్. సో ఈ CDSL వాళ్ళకి టీ పిన్తో మనము వెరిఫై చేయవలసి ఉంటుంది. సో ఆ వెరిఫై విత్ టీ పిన్ అనే ఆప్షన్ మీరు ఇక్కడ ఇదైనా సెలెక్ట్ చేయొచ్చు. ఒకవేళ కనుక మీకు మీ టీ పిన్ గుర్తు లేకపోతే ఐ కాంట్ ఫైండ్ మై టీ పిన్ ద్వారా కూడా మీరు కొత్త పిన్ని మీరు సెట్ చేసుకోవచ్చు, లేదా CDSL ద్వారా జనరేట్ కూడా మీరైతే చేసుకోవచ్చు. ఒకసారి బ్యాక్కి వెళ్దాం. అదే మీరు ఓన్లీ పర్టికులర్ స్టాక్ని అమ్మాలనుకున్నప్పుడు కూడా ఆ పర్టికులర్ స్టాక్ ఇక్కడ నాకు ఒకటే ప్రస్తుతం హోల్డింగ్స్లో ఉంది. సో ఈ సుజ్లాన్ ఎనర్జీ ఏదైతే ఉందో సో దీని మీద నేను క్లిక్ చేస్తాను. సో అప్పుడు కూడా మీకు ఇక్కడ సెల్ అనేసి ఇక్కడ ఆప్షన్ వస్తుంది. సో ఈ హోల్డింగ్ డీటెయిల్స్ మీరు చూడాలనుకుంటే కూడా హోల్డింగ్ డీటెయిల్స్ మీద కూడా మీరు క్లిక్ చేయవచ్చు. సో చూసారు కదా, హోల్డింగ్స్లో మీకు ఉన్న స్టాక్స్ యొక్క డీటెయిల్స్ అంతా మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు, దాని కరెంట్ వాల్యూ ఎంత ఉంది, సో మీరు కొన్నప్పుడు యావరేజ్ ప్రైస్ మీరు ఎంత కొన్నారు, సో ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత ఉందనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ రెడ్గా ఉందంటే ప్రస్తుతం ఇది లాస్లో నడుస్తుంది. బట్ స్టిల్ నేను జస్ట్ ఈ వీడియో పర్పస్ కోసము ఇందులో 5 షేర్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో ఒక షేర్ని మీకు ఎలాగ మన హోల్డింగ్స్లో ఉన్న షేర్స్ని ఎలా అమ్మాలో చేసి చూపిస్తాను. సో ఇక్కడ మనం ఈ సెల్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనది డెలివరీలో ఉన్న షేర్స్ కాబట్టి డెలివరీనే ఉంచుతాము. అలాగే సో ఇక్కడ క్వాంటిటీ ఎంత మీరు ఎంటర్ చేయాలి. సో అవైలబుల్ క్వాంటిటీ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. మీరు ఎంత అమ్మాలనుకుంటున్నారో అది ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే ప్రైసెస్, మీరు మార్కెట్ ప్రైస్కి అమ్మాలనుకుంటున్నారా లేదా మీరు ఏదైనా లిమిట్ సెట్ చేసుకుంటే కనుక ఆ లిమిట్ ప్రైస్కి రీచ్ అయినప్పుడు మీ సేల్ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ మీరు మార్కెటే కనుక ఉంచితే అట్ మార్కెట్ అని ఉంచితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ప్రైస్ అంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది. NSEలో అయితే 54.17 ఉంది, BSEలో అయితే 54.16 ఉంది. సో ఈ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ప్రైస్కి మీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఉదాహరణకి నేనైతే 1 క్వాంటిటీ ఎంటర్ చేస్తున్నాను. అలాగే మార్కెట్ కాకుండా లిమిట్ ఎలాగ మనం పెట్టచ్చో కూడా తెలుసుకుందాము. సో ఇక్కడ లిమిట్ మీద మార్కెట్ మీద సెలెక్ట్ చేస్తే అది లిమిట్ అనేసి మనకి టాగుల్ అవుతుంది. సో ఆ లిమిట్లో మీకు ఇక్కడ ప్రైస్ మీరు సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ. సో ప్రస్తుతం మార్కెట్ ప్రైస్ ఇలా 54.17, 54.16 అలా ఉంది. సో ఇక్కడ మనకి ఇది 54.15 అని వాళ్ళు చూపిస్తున్నారు, కానీ ఇక్కడ మనము చేంజ్ చేసుకోవచ్చు. సో ఏదైతే అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ప్రైస్ని మీరు అడ్జస్ట్ చేయవచ్చు. సో నేను 55 అని పెడుతున్నా. సో 55 రూపీస్కి రీచ్ అయినప్పుడు మన ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఆర్డర్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ అట్ 55 రూపీస్ ఆర్ హయ్యర్ ప్రైస్. సో ఇక్కడ మనకి 1 క్వాంటిటీ పెట్టాము, 55 పెట్టాము. సో ఇక్కడ మనం వెరిఫై సెల్ అని ఇక్కడ చేయవలసి ఉంటుంది. ఇందాక కూడా మనం వెరిఫై హోల్డింగ్స్ అన్నప్పుడు ఏదైతే వస్తుందో సో ఈ వెరిఫై సెల్ అన్నప్పుడు కూడా మనకి అదే పేజ్ ఓపెన్ అయింది, చూసారు కదా. సో ఇక్కడ మనం టీ పిన్తో వెరిఫై చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీరు టీ పిన్ మర్చిపోతే కనుక ఇందాక చెప్పినట్టుగా ఐ కాంట్ ఫైండ్ మై టీ పిన్తో కూడా మీరు కొత్త టీ పిన్ని సెట్ చేయవచ్చు. సో కాంట్ ఫైండ్ యువర్ టీ పిన్, సెట్ యువర్ ఓన్ టీ పిన్ దట్ ఈజ్ ఈజీ టు రిమెంబర్ ఆర్ ఎల్స్ గెట్ ఎ ఫ్రెష్ టీ పిన్ జనరేటెడ్ బై CDSL. సో అది మీకు ఈమెయిల్లో కానీ SMS ద్వారా కానీ వస్తుంది. సో మీరు మీ సొంత టీ పిన్నే సెట్ చేసుకోవాలంటే కనుక సెట్ యువర్ ఓన్ టీ పిన్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ చేంజ్ టీ పిన్ అనేసి వస్తుంది. సో ముందుగా మీరు మీ BO డీటెయిల్స్, సో BO ID నంబర్ ఏదైతే ఉంటుందో
అది మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఈ BOID అనేది మీకు ఎక్కడుందో తెలుసుకోవాలంటే కనుక దానికోసం కూడా ఒక వీడియో అయితే మీకు ఇక్కడ ఛానల్లో ఉంది. సో మీకు ఐ బటన్లో కూడా మీకు దాని లింక్ అయితే ప్రొవైడ్ చేసాము. సో ఈ BOID అలాగే మీరు పాన్ నంబర్ ఇవి రెండు ఎంటర్ చేసిన తర్వాత ఒక క్యాప్చా ఏదైతే ఇక్కడ ఉందో అది కూడా ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఏదైతే ఉందో మనకి OTP ఒకటి వస్తుంది. అది మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి అలాగే మీ మెయిల్ ఐడికి కూడా వస్తుంది. సో ఆ OTPని ఇక్కడ ముందుగా ఎంటర్ చేయాలి. OTP ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. చూసారు కదా, OTP ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎంటర్ న్యూ టీపిన్ అలాగే రీఎంటర్ న్యూ టీపిన్. సో కొత్త టీపిన్ ఏదైతే ఇప్పుడు మీరు మీ సొంత టీపిన్ సెట్ చేసుకోవచ్చు. అది మీరు 2 సార్లు ఎంటర్ చేయవలసి ఉంటుంది. మళ్ళీ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసారు కదా, టీపిన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ క్లిక్ హియర్ టు గో బ్యాక్ టు లాగిన్ పేజ్ అన్నారు. సో ఎనీవే ఇక్కడ మనము టీపిన్ అయితే అప్డేట్ చేసుకున్నాము. ఇక్కడ మళ్ళీ వెరిఫై విత్ టీపిన్ అందాము. ఏదైతే ఇప్పుడు టీపిన్ సెట్ చేసుకున్నాం కదా అదే ఇక్కడ ఎంటర్ చేద్దాం. ఎంటర్ చేసిన తర్వాత ఈ వెరిఫై మీద మళ్ళీ క్లిక్ చేయాలి. సో ఇక్కడ మళ్ళీ ఒక కొత్త OTP అనేది వస్తుంది ఆథెంటిఫికేషన్ కోసము. సో అది ఇక్కడ మళ్ళీ ఎంటర్ చేయండి. OTP ఎంటర్ చేశాక వెరిఫై మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మనము మన హోల్డింగ్స్లోని షేర్స్ని వెరిఫై చేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏదైతే ఉందో మళ్ళీ మనకి ఇక్కడ ఈ సెల్ బటన్ అనేది వచ్చింది. సో దాని మీద క్లిక్ చేద్దాము. సో సెల్ ఆర్డర్ ప్లేస్డ్ అనేసి అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ సెల్ ఆర్డర్ ప్లేస్డ్ అలాగే క్వాంటిటీ ఎంత, ఇక్కడ మనకి 0/1. సో 1 షేర్ నేనైతే సేల్ చేయడానికి పెట్టాను, బట్ ఇక్కడ మనకి 0/1 వచ్చింది. ఎందుకంటే మనం లిమిట్ ఆర్డర్ పెట్టాం కాబట్టి ఇంకా ఆ షేర్ ప్రైస్ మనం పెట్టిన ప్రైస్కి రీచ్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఇంకా మన షేర్ అనేది సేల్ అవ్వలేదు. అండ్ టైప్ ఈజ్ డెలివరీ. సో ఇక్కడ మీరు ఆర్డర్ డీటెయిల్స్లో కూడా మీరు చూసుకుంటే కనుక ఇప్పుడు మీరు ప్లేస్ చేసిన ఆర్డర్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తే మనము సెల్ డెలివరీ రెగ్యులర్ ఆర్డర్ టైప్, బట్ ఆర్డర్ ప్రైస్ లిమిట్ ప్రైస్ పెట్టాం కాబట్టి ఇది ఇంకా సేల్ అయితే అవ్వలేదు. సో దీని వ్యాలిడిటీ డే ఎండ్ దాకా ఉంటుంది. సో డే ఎండ్ అంటే కనుక ఆ రోజు ట్రేడింగ్ టైం ఎండ్ అయ్యేదాకా అంటే 3:30 దాకా కూడా మీ ఆర్డర్ అనేది వ్యాలిడ్ ఉంటుంది. సో ఆ రోజు లోపల కనుక ట్రేడింగ్ డే ఎండ్ అయ్యే లోపల ఈ ప్రైస్ రీచ్ అవ్వకపోతే కనుక మీ సెల్ ఆర్డర్ అనేది ఆటోమేటిక్గా అది క్యాన్సిల్ అయిపోతుంది. సో అదే మీరు ఆర్డర్ని మాడిఫై చేసుకోవాలంటే కూడా ఇక్కడ మీకు మాడిఫై ఆప్షన్ ద్వారా మీరు మాడిఫై కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మాడిఫై చేస్తున్నాను. సో ఈ మాడిఫైలో నేను ఇప్పుడు మీకు సేల్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇది నేను అట్ మార్కెట్ అనేసే పెడతాను. సో ఇక్కడ ఏదైతే ఉందో ఈ లిమిట్ తీసేసి మార్కెట్ పెడతాను. సో మనం మార్కెట్టే పెట్టాము. సో అట్ మార్కెట్ అనేసి వచ్చింది. సో ఇప్పుడు మనము మాడిఫై సెల్ అనేసి క్లిక్ చేద్దాము. క్లిక్ చేయగానే ఈ ఆర్డర్ అనేది ఇమీడియట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే మార్కెట్ ప్రైస్ పెట్టాను కాబట్టి ప్రస్తుతం మార్కెట్లో ఎంత ప్రైస్ ఉందో ఆ ప్రైస్కి మన షేర్స్ అనేవి సెల్ అయిపోతాయి. ఇక్కడ మాడిఫై సెల్ అందాం. చూసారా, మాడిఫై ఆర్డర్ రిక్వెస్టెడ్ అని వచ్చింది. క్వాంటిటీ ఆర్డర్ 1 అలాగే టైప్ డెలివరీ. సో ఆర్డర్ డీటెయిల్స్లోకి మనం మళ్ళీ వెళ్తే కూడా ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ చూడవచ్చు. అలాగే ఇప్పుడు మీరు ఇక్కడ ఆర్డర్స్లోకి వెళ్తే ఇప్పుడు మనం ప్లేస్ చేసిన ఆర్డర్ ఏదైతే ఉందో సో సెల్ ఆర్డర్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఇది డెలివరీలో ఉన్న షేర్ అండ్ ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, 554.28 ఉంది. సో ఆ ప్రైస్కే మన సేల్ ఆర్డర్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది. మీరు షేర్స్ అమ్మితే వచ్చిన మనీ ఏదైతే ఉందో అది మీ గ్రో బ్యాలెన్స్లో డిపాజిట్ అవుతుంది. సో మీరు మీ గ్రో ఫండ్ బ్యాలెన్స్ చూడాలంటే కనుక మీ ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేస్తే కనుక మీకు ఇక్కడ మీ ఫండ్స్ బ్యాలెన్స్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం షేర్స్ అమ్మితే ఆ 1 షేర్ అమ్మితే వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అది ఇక్కడ డిపాజిట్ అయింది. ఈ షేర్స్ మనం అమ్మినప్పుడు బ్రోకరేజ్ ఛార్జెస్ అప్లై అవుతాయి. సో ₹20 ఆర్ 0.01% విచ్ ఎవర్ ఈజ్ లో. సో అదొకటి ప్లస్ మనకి ఏదైతే డిపాజిటరీ పార్టిసిపెంట్ ఛార్జెస్ కూడా DP ఛార్జెస్ కూడా మనకి అప్లై అవుతాయి. సో అవి కట్ అయిన తర్వాత మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో అండ్ ట్యాక్సెస్ ఏవైతే అప్లై అవుతాయి సో అవన్నీ అయిన తర్వాత వచ్చిన అమౌంట్ మనకి ఇక్కడ మన గ్రో ఫండ్స్లో డిపాజిట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ గ్రో యాప్లో మీ హోల్డింగ్స్లో ఉన్న షేర్స్ని సెల్ చేసే ప్రాసెస్. సో ఇందులో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.